ఇంట్లో పేరు బయట పేరు మీ ఆయన పేరు మీ మొగలి పేరు మీ భర్త పేరు మొత్తం నామమైన కంసల్య దేవి అందరూ కంసల్య దేవి మాది అయినా అయోధ్యాపురి పట్నము అయోధ్యాపురి పట్నము నా భర్త అయినా దశరథ మహారాజు భార్య నా భర్త భార్యను అయ్యో దశరథ మహారాజు భార్య పెద్ద భార్య పెద్ద భార్యను అయ్యో బాగా రోజుల తల్లి ఏర్పాటు చేస్తలేరు ఇప్పుడు ఎక్కువ పోతాను నేనా నాకు ఒక్క కుమారుడు కలిగి ఉన్నాడు ఒక్క కొడుక ఒక్క కుమారుడు ఒక్కడేనా ఒక్క కుమారుడు అయినా శ్రీరామచంద్రుడు నా కుమారుడు మళ్ళా తర్వాత చేసిన కట్టమని తేడా పోతుందని చేసిన ఎక్కడ కట్టమని తేడా పోతుంది అంతాపురం వెళ్ళిపోతాను నేను అంతాపురమా అలాగే ఇప్పుడు కైకాదేవి వస్తాను అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టాలి నీది మూసుకోవాలి లైఫ్ సపాట్లు ఎవరైతే కొడతారో కేకలేశ్వరుని ముత్తుల పట్టి నామము కైకాయ
అన్నట చెలి. అక్క కళ్ళు వాయ మామరళ్ళు వాయనే సంసారి నేను దొక్క అడుగు వెంట దొక్కడం వచ్చే నేను దొక్క అడుగు వెంట దొక్కడం వచ్చే నీ దొడ్డికే దొరసాలిని నీ ఇంటికే ఇల్లాలిని నేను సంసారిని ఇదన్నారా నేను సంసారి తండ్రి నేను ప్రతిమాత అయ్యమ్మ బుజ్జి బుజ్జి ఓ బుజ్జి చెలి అయ్యమ్మ మా యొక్క పురమైన ఈ యొక్క పురము అయోధ్యాపురి పట్టణము అది యోధ్యాపురి పట్టణం ఆ అయోధ్యాపురి పట్టణమునే లేటి దశరథ మహారాజు నా యొక్క భర్త. ఏంది అయోధ్యాపురి పట్టణమునే లేటి దశరథ మహారాజు నా యొక్క భర్త, నా కుమారుడైన భరతుడు. పొల్లగాడు కూడా వచ్చిందా అవును చెలి, ఒక కుమారుడు పొల భరతుడు. పొలం చూస్తున్నావు పాడు నాకు ఇద్దరు అక్కా చెల్లెలు కలరు చెలి. ఇద్దరు ఉన్నారా కౌసల్య సుమిత్ర ఇద్దరు అక్కా చెల్లెలు కలరు. నీకు ఆయనే దొరికిందా ఆయన అప్పటి కాలం ఇటు కాలం ఎవరో చూసి చేసుకోమంటే అలా చేసుకున్నాడు ఒక్కడే పొలగాడా అలా ఒకడే కుమారుడు చెల్లి నాకు, భరత రాజేంద్రుడు. అయితే మరి ఏం చేస్తారు అదృష్టం ఉంటే మళ్ళీ 60 ఏళ్ళ కానీ పుడతారు బావా చెల్లి, తక్షణం మేము సభా మందిరంకి వెళ్తున్నాము. ఏం కానీ ఇప్పుడు దశరథ మహారాజు చిన్న భార్య సుమిత్రాదేవి వస్తాను అందరూ సరదా పడగొట్టాలి అత్తలు అంతా ఎరువులు బాంచనే అమ్మా వంద పోతే దుష్టం 500 పోతే దుష్టం అవతలేరు మొగోళ్ళు ఇదేమో చిత్రం ముత్తులు ఇస్తాము అవతలేరు మొగోళ్ళు పొలం ఎత్తాడు అమ్మా ఇరా అబ్బా అబ్బా అయ్యో నేను లేడీసే అమ్మా నీ యొక్క పేరు? నా పేరు సుమిత్రే అందరూ. సుమిత్రాదేవి. నిన్ను అడుగుతా మీ అక్క కొట్టాను కదా సుమిత్రాదేవి. నీ భర్త పేరు? చిత్రాజ్ఞుడు. దశరథుడు. దశరథుడు. నీ భర్త దశరథుడు. నేనేం నిన్ను అడుగుతాను అవన్నీ పెళ్ళి అయిందా? అయింది. అయిందా? పొలాలు అయ్యారా? అయింది. ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు కొడుకులు. అవ్వ నువ్వే మంచిగా ఇద్దరు వచ్చినా ఏం దొరకకుంటున్నావు. ఇద్దరు వచ్చినా బోరు ముద్దుకున్నది రా. అవ్వ ఇప్పుడు ఎటు పోతాను? సభమంత్రం. ఓ మన మొగల్ దగ్గర పోదాందా? అబ్బా మొగడు అప్పుడు చిన్నపిల్లలకు జోలపాట ఎలా పాడుతున్నారు? జో
ఏడెత్తే నిన్ను ఎవరు ఎత్తుకోను లేరు కొడుకా జోజోన రామచంద్ర జోజోన లక్ష్మణుండ ఎరువన భరత కుమార జోజోన చంద్రకుండ జోజోన భరత కుమార జోజోన చంద్రకుండ. పిల్లలారా ఏడవకండి. అక్కలు పిల్లలు అన్నట్టున్నది మనం లోయల పోదందా. అలాగే అక్కడ జయ శ్రీరామచంద్ర మహారాజుకి. అయ్యో ఎచ్చుడు పాలిచ్చుడు ఏనాట పలగడబ్బాలు పెట్టుడు ఏనాట పొలగాల అందుకే పొలగాలు కట్టున్నారు కానీ పెద్ద మనిషి ఒక ముగ్గురు పిల్లలు కట్టవచ్చు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రమేశం అవుతున్నాడు? హలో